చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ తరచుగా చెప్పేటువంటి మాట, మా హయాంలో ఎలాంటి అవినీతి జరగదు అని చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారీ అవినీతికి పాల్పడ్డారు, అవినీతి జరగకపోయినా, ఆధారాలు లేకపోయినా సృష్టించి మరీ అవినీతి జరిగిందని చెప్తూ ఉంటారు. ఈ రకంగా వీళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో మరి వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క అవినీతి భాగోతాలు బయటపడతా ఉన్నాయి. ఆ బయట పెడుతున్నది కూడా ఎవరు? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. ఇప్పుడు దేశ చరిత్రలోనే ఒక సంవత్సర కాలంలో 100 కోట్లు దోచుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారంటే అది కూటమికి సంబంధించిన దాంట్లోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనివల్ల కూటమికి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మాజీ మంత్రి దేవినేని ఉమ గారు, అదేవిధంగా కరటం రాంబాబు గారు డీసీసీ చైర్మన్, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి ఆడియో పెద్ద సంచలనంగా మారింది. ఈ కూటమిలో ఎట్లా ఉందంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఏ రకంగా అవినీతిని బయట పెట్టుకుంటున్నారంటే వాళ్ళకు వాళ్ళే ఇప్పుడు టీడీపీ పార్టీకి టికెట్ రావాల్సినటువంటి చోట పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చి అక్కడ టీడీపీ సపోర్ట్ చేసి ఆ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాళ్ళు ఏ రకంగా దోచుకుంటున్నారు, మమ్మల్ని కాదని మా వల్ల మీరు గెలిచి మరి మీరు దోచుకుంటే సరిపోతుందా, మాకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళు గొడవలు పడుతూ పంపకాల విషయంలో, అవినీతి పంపకాల విషయంలో ఆ ఎమ్మెల్యే యొక్క అవినీతి టీడీపీ పార్టీ నాయకులు బయట పెడతా ఉన్నారు. అదే రకంగా ఇక్కడ జనసేన పార్టీ ఏంటి, మా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే, మా పవన్ కళ్యాణ్ గారే మద్దతు ఇకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేవాడా? కాదు కదా. సో మరి మీరు ఒక్కరే సంపాదించుకుంటారా, మాకు వాటా ఇవ్వరా అని చెప్పి ఇవ్వనటువంటి క్రమంలో వాళ్ళ అవినీతి యొక్క భాగోతాలు వీళ్ళు బయట పెడతా ఉన్నారు. ఇట్లా రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి వాళ్ళకు వాళ్ళే బయట పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అదే క్రమంలోనే వీళ్ళు కూడా దేవినేని ఉమా గారు కానీ, అదేవిధంగా కరటం రాంబాబు గారు కానీ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సంభాషణలు కూడా అదే రకంగా ఉన్నాయి. ఎందుకంటే దేశ చరిత్రలోనే మరి ఒక సంవత్సర కాలంలో ఇంత అవినీతికి పాల్పడినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ లేరని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇది కూటమికి పెద్ద డ్యామేజ్ అని చెప్పి బహుశా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు తరచుగా ఒక మాట చెప్తూ ఉంటారు, సంపద సృష్టి అని చెప్పి. సో మరి వాళ్ళు ఆ రకంగా అర్థం చేసుకున్నారమే. సంపద సృష్టి అంటే మనం సంపాదించుకోవడమే, ఏమంటారు, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా. మళ్ళీ గెలుస్తామో లేదో ముందైతే సంపాదించుకుందామని ఆ రకంగా వాళ్ళ సంపద సృష్టి వాళ్ళు మొదలుపెట్టారు. ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారేమో మనల్ని ఎవర్రా ఆపేది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. సో అదే రకంగా వీళ్ళు కూడా మన అవినీతి సంపాదనలో మనల్ని ఎవర్రా ఆపేదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జోబులు నింపుకుని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కూడా, ఇంత అవినీతి భాగోతాలు బయటపడుతున్నా కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయరు, ఇటు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కంట్రోల్ చేయరు. అవతల పార్టీకి సంబంధించిన లేకపోయినా కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, మన ఛానల్లో ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టిస్తాం. మరి దీనికి సంబంధించి మాట్లాడటం లేదని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. కనీసం ఇంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదు అని చెప్పి. పోలవరం అనేటువంటిది రాష్ట్రానికి ఒక జీవనాడి. దానికి సంబంధించి ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే. లేదు, పోలవరం కాంట్రాక్టులకు సంబంధించి వాళ్ళ దగ్గర కమిషన్లు వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇసుకను కూడా దోచుకుంటున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇంకా దరిద్రం ఏంటంటే అక్కడ పోలవరం నిర్వాసితులకు పరిహారం ఏదైతే నష్టపరిహారం అందిస్తారో అందులో కూడా కమిషన్లు తీసుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళ అనుచరులు మీకు రావాలి, ఇవన్నీ డబ్బులు పడాలి అంటే మాకు కమిషన్ ఇచ్చే తీరాలనేటువంటి, ఇదంతా ఎమ్మెల్యేకు తెలియకుండానే జరుగుతుందా అనేటువంటి ఒక చర్చ ఉంది. మరి 100 కోట్లు దోచుకుంటున్నప్పుడు ఆ పార్టీ అధినేతకు తెలియకుండా దోచుకుంటారనే ఒక చర్చ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు నోరు విప్పలేదని చెప్తా ఉన్నారు. ఆ వీడియో ఆడియో క్లిప్పింగ్ మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సంభాషణ ఎట్లా ఉంది, ఏందనేది, ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారనేది. బాగున్నాయండి, ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయానండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఎమ్మెల్యేస్ రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంత ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి, మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అండి. ఏదో ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అంటే కేకలేస్తా ఉంటాను.
కొంత ఈ అల్లరి ఎక్కువ జరుగుతుందండి. యాక్చువల్గా కొద్దిమంది అంటే అంటారు. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు చేశారు, మడి అని కూడా మనం ఒప్పించాం, మీరు కూడా అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు. అవునండి, ఇబ్బందిగానే ఉంది. ఇల్లు కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను. నాకు ఎందుకంటే గుర్తు, ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు, మనం కలిసి కూర్చున్నాం మడి అంటే అదే అందుకని గుర్తుకొచ్చి రాన్నట్టున్నాడు అని చేశాను. అవునండి, వెళ్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి ఆ సోంబాబు అన్నవాడు. అవును, ఆడు నేను ₹1 తీసుకున్నాను పెట్టాను. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. తెలుసా నాకు అన్ని తెలుసు. ఎదవలు పట్టించుకోమని కొద్దిగా ఇబ్బందిగా నాకు ఉందండి, ఇబ్బంది ఉంది. కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది, కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి. ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలిస్తే ఇవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని? ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్టున్నారు? లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. నేను కూడా ఫోన్ చేయకండి నేనేం కావాలి. అంతే అడిగినప్పుడు చెప్తారు, అడిగినప్పుడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి. గెలిపించిన తర్వాత అంటే గెలవడానికి ముందు ఆర్థిక వనరులని సమకూర్చాలని, గెలిపించిన తర్వాత మీకు అంతా మంచి చేస్తా అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తనకంటే ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎవరి మాట వినడం లేదు. పైగా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు కూడా ఫోన్ చేసి ఈ గెలిపించినటువంటి ఇప్పుడు కరెక్టాన్ రాంబాబు గారు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లా ఉంది పరిస్థితి, ఈ రకంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా అనే దానికి సంబంధించి ఎప్పుడు అడిగినటువంటి సందర్భం లేదని వాళ్ళ మాటల్లోనే వింటున్నాం. మనం సపరేట్ కొత్తగా క్రియేట్ చేసి వాళ్ళ మాదిరిగా క్రియేట్ చేసి చెప్తున్నది ఏం లేదు. ఇక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎంత డ్యామేజ్ అవుతుందనేటువంటి అంశాలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఒక సంవత్సర కాలానికి ఇంత సంపాదించారంటే దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని చెప్తా ఉన్నారు, అంత అవినీతికి పాల్పడతా ఉన్నారని చెప్పి. ఇవన్నీ మనకు కనపడవు, దాని గురించి మనం మాట్లాడాం, మన పత్రికల్లో, మన మీడియాలో, మన డిబేట్లో మనం ఇవన్నీ వీటి గురించి చర్చించాం. ప్రజల సొమ్ము ఆ రకంగా దోచుకుంటుంటే అక్కడ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నిర్వాసితులు ఇబ్బందులు పెడతా ఉంటే సామాజిక వర్గం ఆ ఎమ్మెల్యే ఎదుగుదలను చూసి ఓర్వలేక ఈ రకంగా చేస్తున్నారనేటువంటి ప్రచారం చేస్తారు. మళ్ళీ ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళంతా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, ఆయన అనగదొక్కాలని రకంగా చేస్తున్నారు కొంతమంది అంటారు. మరి ఇటువైపు ఏమో లేదు, అసలు ఎన్నికలకు ముందు మమ్మల్ని వాడుకొని మేము డబ్బులు ఖర్చు పెట్టి గెలిపిస్తే మమ్మల్ని దూరం పెట్టి తనకంటే ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకొని సంపాదించడం మొదలు పెట్టారని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. ఈ రకంగా వాళ్ళ అవినీతి భాగవతాలను వాళ్ళే బయట పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ఆడియో అయితే పెద్ద సంచలనంగా మారింది. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రకంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఒక పోలవరం నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కూటమికి అయితే పెద్ద డ్యామేజ్గా మారుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం ఆ ఆడియోలో వింటున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఆడియోకు సంబంధించి మీరేం చెప్తారు? అసలు నిజంగానే పోలవరం నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడతా ఉన్నాడా? మరి అక్కడ కూటమిలో ఉన్నటువంటి ఇటు టీడీపీ ఇటు జనసేన మధ్య ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి కారణాలు ఏంటి? మరి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రకంగా ఉన్నాయనేటువంటి పరిస్థితులకు సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.